మనం అన్ని రంగాల్లో ఎదగాలి. సాహిత్యంలో ఎదగాలి, సంపదలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, అధికార సాధనలో ఎదగాలి, ఆధునిక ప్రక్రియలలో కూడా యాజమాన్యంగా ఎదగాలి, పత్రికా రంగంలో ఎదగాలి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి, కాంట్రాక్టర్లుగా ఎదగాలి, సైంటిస్టులుగా ఎదగాలి, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అన్ని రంగాల్లో ఎదగాలి. భారత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ అయినప్పుడు ఆ అంబేద్కర్ నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ఛత్రఛాయల నీడలో ఈ ప్రపంచం, ఈ భారతదేశం కొనసాగుతున్నప్పుడు దాంట్లో భాగంగానే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలాగే పరిపాలన వ్యవస్థలో ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, హైకోర్టు జస్టిస్లు, అలాగే పారిశ్రామికవేత్తలు ఎదగడం, అలాగే కాంట్రాక్టర్లు ఎదగడం, సైంటిస్టులు ఎదగడం, విద్యా వ్యవస్థ ఎదగడం. ఈ క్రమంలో మనం ఎన్ని రంగాల్లో ఎదిగాము అని ఆలోచిస్తే చాలా కాలం దాకా టీచర్లు, లెక్చరర్లు, చిన్న ఉద్యోగాలు, ఎల్డీసీ, యూడీసీ, మా అయితే తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ దాకా ఎదిగినారు. కొంతకాలం తర్వాత ఒక ఆలోచన చేసి భావజాల పరిణామం, భావజాల ప్రసారం, కమ్యూనికేషన్ సిస్టంలో వార్తలందు ధరని వర్ధిల్లుచుండాలన్నారట ఎవరు, నాన్నయ్య. అందువల్ల అలాంటి కమ్యూనికేషన్ సిస్టంలో మనం ఉన్నామా? ఏ పత్రిక అయినా పెట్టినామా? సతీష్ చంద్ర పత్రిక పెట్టినాడు. భాగ్యరెడ్డి వర్మ, మేదరి భాగ్య గారు 1905, 1906లోనే చాదరఘాట్ దగ్గర ఒక బాలికల పాఠశాల, అలాగే భాగ్యనగర్ అనేటువంటి పత్రిక కూడా తీసినాడు. కానీ కంటిన్యూ చేయగలుగుతున్నామా? అందువల్ల మనం ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీలో ఎదగడానికి తప్పకుండా పత్రికలు, టీవీలు పెట్టాలని చెప్పేసి శివభాగ్యారావు గారు ప్రజాపాలన పత్రిక, మాస్టర్కి టీవీలని నిర్వహిస్తడం జరుగుతున్నది లక్కిడికప్పుల దగ్గర. దాంట్లో నాకు అవకాశం ఇచ్చినారు, డిఎం రేప్రసాద్ గారికి ఇచ్చినారు, భీమరావు గారికి ఇచ్చినారు, అలాగే మన భిక్ష్మయ్య గారికి ఇచ్చినారు. భిక్ష్మయ్య గారి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇందులో ఒక 50-100 ఇంటర్వ్యూ చేసిన, ఒక 27-28 పెట్టినారు. ఆయన ఒక స్కూల్ విద్యార్థి, కాలేజీ విద్యార్థి, ఒక పరీక్ష రాయడం కోసం ఎట్లయితే ప్రిపేర్ అవుతారో అట్లా ఒక సబ్జెక్టుకి ఒకరిని పిలిచేటప్పుడు వారికి ఏ సబ్జెక్ట్ ఎక్కువ తెలుసు, వారి నుంచి ఏమేమి తీసుకోవాలి, సమాజానికి, ప్రేక్షకులకి ఏమి అందించాలి అనేది ప్రశ్నలు, నోట్స్ రాసేవారు. ఆ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ ప్రకారంగా వాటిని తయారు చేసుకొని ఆ ప్రశ్నలు తాను వాళ్ళకి ఏమి తెలుసో తాను తెలుసుకోవాలి. ముందుగా వాళ్ళకి ఏమి తెలుసో తాను తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ గురించి చదవాలి, వాళ్ళు ఏ సబ్జెక్టులో నిష్ణాతులు అది చదవాలి, ఆ తర్వాత అది ప్రశ్న రూపంలో అడగాలి. ఎవరైతే జవాబులు చెప్తున్నారో వాళ్ళని మించి అడగకూడదు, అన్నీ తెలిసినా కూడా వినయంగా ఉండాలి, డామినేట్ చేయకూడదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వినయంగా ఇంటర్వ్యూ చేసినటువంటి క్రమము ఈ వీటిల్లోనే. ఇందులో గొప్ప గొప్ప మహానుభావులు సమకాలీన పరిస్థితుల సందర్భంగా చరిత్రని, సాహిత్యాన్ని, కళలని, భావాలని అన్నిటినీ చక్కగా వివరించినారు. వారి నుంచి చెప్పించినారు. తాను ఎంతో తెలిస్తే తప్ప ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా పిల్లలకు ప్రశ్నలు వేసి చెప్పు ఆయన అడిగితే ఎంత వినయంగా చెప్తారు. అంత వినయంగా విని శభాస్ అని అనుకుంటారు. తాను శభాస్ అనే మాట వాడకుండా అలా తాను ఎవరినైతే అడుగుతున్నాడో వాళ్ళు ఎంత నేర్చుకున్నా అంత నేర్చుకుని ఒక టీచర్ వేసిన ప్రశ్నలాగా ప్రశ్నలు వేసి వినయంగా తెలియని విద్యార్థి అడిగినట్టుగా అడుగుతూ
అనేక విషయాలు మనకి ఇందులో పొందుపరిచారు. కాబట్టి ఈ పుస్తకం మీరు చదవడం ద్వారా ఎక్కడైనా సరే అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి, మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వర్ధంతి, అలాగే 26 జనవరి, 15 ఆగస్టు, జూన్ 2వ తారీఖు, నవంబర్ 14వ తారీఖు, నవంబర్ 1వ తారీఖు, ఏ సందర్భం ఏదైనా సరే అక్కడ ప్రసంగం చేయాలనుకున్నప్పుడు మన జాతీయోద్యమం, మన మహనీయులు, మన భోజన మహనీయులు, మన జీవితాలు, మన సమాజము, భారత రాజ్యాంగం ఎలా కొనసాగుతూ వస్తున్నది అని ఏ విషయం మీద మీరు ప్రసంగం చేయాలనుకున్నా సరే ఈ పుస్తకాన్ని ఒకరోజు ముందు చదువుకోవాలి. ఆ తర్వాత మీరు అక్కడ ప్రసంగం చేయాలి. ఆ ప్రజలని, ఆ యువతరాన్ని, విద్యార్థులని చైతన్యపరచాలి. వాళ్ళని బాగా చదువుకోమని చెప్పాలి. అంబేద్కర్ ఏం చెప్పినాడు? విద్య, అన్నిటికీ మూలం విద్య. విద్య ద్వారా సమస్తం సాధించవచ్చు. డబ్బుతో చాలా మంది సాధించవచ్చు అని అనుకుంటారు, అధికారంతో సాధించవచ్చు అనుకుంటారు. ఇవి మూడు పరస్పరం పోటీ పడుతుంటాయి. డబ్బుతో విద్యను కొనుక్కుంటారు, కానీ అతనికి జ్ఞానం లేకపోతే విద్య ఎవరైతే నేర్చుకున్నారో వారికి ఆ సంస్థను అప్పగిస్తారు. అట్లా గూగుల్ సంస్థను అప్పగించారు, అలాగే పారిశ్రామికవేత్తలు అప్పగించారు, అనేక మంది విద్యావేత్తలకు అప్పగిస్తారు. అందువల్ల విద్యయే భారత రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ ఇచ్చిన అవకాశం. అందువల్ల బాగా విద్య నేర్చుకోవాలి, ఎదగాలి, అన్ని రంగాలు ఎదగాలి. పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదగకపోతే రాజకీయ రంగంలో మనం ఉండమని చెప్పేసి పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు డిక్కీ ద్వారా చేస్తూ ఒక 10-15 సంవత్సరాలలో 500 కోట్లు సంపాదించినటువంటి దళితులను తయారు చేశారు. ఆ కాంట్రాక్ట్ మేమే చేస్తాం, ఇతరులకు ఎందుకు ఇవ్వాలి, అంతకన్నా క్వాలిటీగా చేస్తాం, రైల్వే కాంట్రాక్ట్ మాకే ఇవ్వండి, రోడ్డు కాంట్రాక్ట్ మాకే ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకుని ఆ తర్వాత చక్కగా ఎదిగినారు. ఎవరైనా సరే తన జీవిత కాలంలోనేగా ఎదిగేది. స్వాతంత్రం వచ్చినప్పుడు బిర్లాకు మొత్తం ఆస్తులు 11 కోట్లు, టాటా ఆస్తులు 13 కోట్లు. ఆ అంబానీ, అదానీ అసలు అడ్రస్సే లేరు, వాళ్ళు పారిశ్రామిక రంగంలో పుట్టలేదు. అయినా సరే తమ జీవిత కాలంలో 30 ఏళ్లలో 40 ఏళ్లలో 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు సంపాదించారంటే ఇట్లా పెట్టి చెమట తీసి సంపాదించారా? లేదు. ఇదొక రూపాయి అదొక రూపాయి మన దగ్గర నుంచి వసూలు చేసుకొని మన శ్రమశక్తితో సంపాదించుకున్నారు. ఆ పని కూడా మనం చేసి సంపాదించుకుంటే మన వాళ్ళని మనం గెలిపించుకోవచ్చు రాజకీయ రంగంలో, అలాగే పారిశ్రామిక ఎదగవచ్చు. అందువల్ల అనేక విషయాలకు సంబంధించిన విషయాలని అనేక మంది మేధావుల ద్వారా ఇందులో చెప్పించినటువంటి తీరు బుజ్జా భిక్షమయ్య గారు ఈ పుస్తకాన్ని ఒక క్లాసిక్గా మార్చి మనందరం చదువుకునేదిగా మార్చినటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఉచితంగా కానీ డబ్బులు ఇచ్చి కానీ ఆ తర్వాత ఈ పుస్తకం చదివిన తర్వాత మీ గ్రామాలలో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మధ్యన 10 మందో 15 మంది 20 మంది కూర్చున్నప్పుడు, ఆ తర్వాత సాయంత్రాలు కూర్చున్నప్పుడు, లంచ్ ఫాలోస్, డిన్నర్ ఫాలోస్ మీటింగ్లప్పుడు ఈ పుస్తకంలో ఉండే విషయాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే మన విజ్ఞానం పెరుగుతుంది, మన చుట్టూతో ఉండే వాతావరణంలో ఒక మార్పు వస్తుంది. మనం పే బ్యాక్ టు సొసైటీ, తిరిగి మనం సాధించుకున్నటువంటి జ్ఞానాన్ని, సంపదని, అధికారాన్ని ప్రజలకు అందించి వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి ఎట్లా ఉపయోగించాలో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇలాంటి గొప్ప పుస్తకం, ఇలాంటి గొప్ప ఇంటర్వ్యూలు తీసుకొచ్చినటువంటి బొజ్జా భిక్షమయ్య గారికి, అందుకు అవకాశం ఇచ్చినటువంటి శివభాగ్యరావు గారికి ఈ సందర్భంగా మరొకటి కూడా నేను కృతజ్ఞత చెప్పాలి. నా జీవిత చరిత్ర ఒక సామాన్య జీవన గమనం, దాన్ని కూడా 1 సంవత్సరం పాటు ప్రజాపాలన దినపత్రికలో వారు అచ్చువేసే అవకాశం ఇచ్చారు. అలాంటి మనవాడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. అదే దాశరథ రంగాచార్య గారి యొక్క జీవిత చరిత్ర వార్తా డైలీ పేపర్ 2 సంవత్సరాలు ఇచ్చినారు. నేను అడిగితే ఏ పత్రికలు కూడా సహకరించలేదు. అందువల్ల మన వాళ్ళు అన్ని రంగాలు ఎదగడం ద్వారా ముందుకు పోతాం. మనం తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలని, చదివి ఇతరులకు చెప్పాలని, మళ్ళీ రీప్రింట్ రావాలని, 2వ ముద్రణ కూడా రావాలి, 2వ సంపుటి కూడా రావాలి. నా ఇంటర్వ్యూ 2వ సంపుటిలో వస్తుంది. అందువల్ల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ముందు మాట రాసే అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ, భిక్షమయ్య గారికి, బీవీవీ ట్రస్ట్కి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు.